అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం మన ఛానల్కి. ఈరోజు వీడియోలో ముందుగా అందరికీ శ్రీ క్రోధినామ నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అండి. ఈరోజు పంచాంగం ఏప్రిల్ 9, 2024 మంగళవారం రోజు ఉన్నటువంటి తిథి నక్షత్రము శుభ అశుభ సమయములు, ఈరోజు ఎటువంటి శుభకార్యాలు చేసుకోవడానికి అనుకూలంగా ఉంది అనే విషయాల గురించి క్లుప్తంగా ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు పూర్తి సమాచారం అనేది క్లియర్గా తెలుస్తుంది. ఏప్రిల్ 9, 2024 వారం మంగళవారము, మాసం చైత్రమాసము, శ్రీ క్రోధినామ సంవత్సరం, వసంత ఋతువు, ఉత్తరాయణం, శుక్లపక్షం. సూర్యోదయము ఉదయము 5:56, సూర్యాస్త సమయము సాయంత్రం 6:22, చంద్రోదయము ఉదయం 6:10, చంద్రాస్త సమయము రాత్రి 7:05. ఈ రోజున తిథి పాడ్యమి. ఏప్రిల్ 9 రాత్రి 8:30 వరకు పాడ్యమి తిథి ఉంటుందండి. తదుపరి విద్యా తిథి అనేది ప్రారంభమవుతుంది. ఈ రోజున నక్షత్రము రేవతి, ఉదయము 7:32 వరకు ఉంటుంది. తదుపరి అశ్విని నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈ రోజున కరణం కింస్తుగ్న, ఏప్రిల్ 9 ఉదయం 10:08 వరకు. తదుపరి భవ రాత్రి 8:30 వరకు. ఆ తదుపరి బాలవ అండి. ఈ రోజున యోగము వైద్యుతి, ఏప్రిల్ 9 మధ్యాహ్నం 2:18 వరకు ఉంటుంది. తదుపరి విష్కుంభ. ఈ రోజు ఉన్నటువంటి శుభ అశుభ సమయముల గురించి తెలుసుకుందామండి. ముందుగా శుభ సమయములు. బ్రహ్మ ముహూర్తము తెల్లవారుజామున 4:24 నుంచి ఉదయం 5:15 వరకు. అమృత గడియలు రాత్రి 10:38 నుంచి రాత్రి 12:04 వరకు. అభిజిత్ ముహూర్తము ఉదయము 11:44 నుంచి మధ్యాహ్నము 12:34 వరకు అభిజిత్ ముహూర్తం ఉంటుందండి. ఈ రోజున శుభ గడియలు వచ్చేసి ఉదయము 5:56 నుంచి ఉదయము 7:32 వరకు. తిరిగి సాయంత్రం 6:34 నుంచి రాత్రి 7:34 వరకు. ఇవన్నీ శుభ సమయములు. ఇప్పుడు అశుభ సమయాల గురించి తెలుసుకుందాము. రాహుకాలము మధ్యాహ్నం 3:15 నుంచి సాయంత్రం 4:19 వరకు. యమగంటము ఉదయం 9:03 నుంచి ఉదయం 10:36 వరకు. వర్జ్యము రాత్రి 1:31 నుంచి రాత్రి 2:57 వరకు. దుర్ముహూర్తము ఉదయము 8:25 నుంచి ఉదయము 9:15 వరకు. తిరిగి రాత్రి 10:59 నుంచి రాత్రి 11:45 వరకు. గుళిక కాలము మధ్యాహ్నం 12:09 నుంచి మధ్యాహ్నం 1:42 వరకు. ఇవంటి ఈరోజు ఉన్నటువంటి అశుభ సమయములు. ఈరోజు పండుగలు ప్రత్యేకతలు చూసుకుంటే ఈ రోజున ఉగాది అండి. శ్రీ క్రోధినామ సంవత్సరం అనేటువంటి పేరుతోటి పిలుస్తారు. ఈరోజు మంచిదేనా అంటే ఈ రోజున కొత్త పనులు ప్రారంభించడానికి అనుకూలమైనటువంటి రోజండి. కాకపోతే శుభకార్యాలు లాంటివి మాత్రం చేసుకోవాలి అంటే పంతులు గారి సలహా మేరకు చూసుకొని చేసుకోవాలండి. సో చూసారు కదండి ఈరోజు పంచాంగం. ఈ వీడియో మీకు తప్పకుండా ఉపయోగపడిద్దని అనుకుంటున్నాను, అలాగే మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేసి మీ సపోర్ట్ అందిస్తారని ఆశిస్తున్నాను. ఇంకొక మంచి కంటెంట్ తోటి, ఇంకొక మంచి యూస్ఫుల్ వీడియోతోటి మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను.